ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై ప్రశంసల జల్లు. సామాన్యులకు అండగా నిలబడడం అభినందనీయమన్నారు. సామాన్యులకు అండగా నిలబడడం అభినందనీయమన్న ప్రభుత్వ సలహాదారుడు. రైస్ పుల్లింగ్ యంత్రం పేరిట వంచన. నిందితులను అరెస్టు చేసిన కర్నూలు పోలీసులు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గృహ నిర్బంధం. నిరసన దీక్షను భగ్నం చేసేందుకు ఇలా వ్యవహరించడం తగదన్న టీడీపీ నేత. కర్నూలు జిల్లా ప్రాణ్యం వద్ద ప్రమాదం. దంపతుల మృతి. ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా వట్టి చేకూరు గ్రామంలో పాఠశాలలో ఉపాధ్యాయుడిపై దాడిని సహోపాధ్యాయులు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీచర్ రాము మాట్లాడుతూ ఉపాధ్యాయులపై దాడి అంటే ఏకంగా సమాజంపై దాడితో సమానమన్నారు. నా పేరు సిఎస్ జోసెఫ్ సుధీర్ బాబు, రాష్ట్ర వ్యాప్త చైర్మన్. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ రవిబాబు గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మచ్చుతునక ఒక ఉపాధ్యాయుడు గౌరవంగా ఉపాధ్యాయ బోధనకి అంకితమైన వ్యక్తిని అమానుషంగా వేరు కక్షలు పెట్టుకుని ఉపాధ్యాయుడిపై దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున నిరసిస్తున్నారు. ఉపాధ్యాయులు ఏదైనా తప్పు చేస్తుంటే ప్రధానోపాధ్యాయుడికి లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్లాలి తప్ప డైరెక్ట్ గా భౌతిక దాడులు చేయడం అనేది సరైన చర్య కాదు. ఈరోజు సభ్య సమాజం కూడా దీని మీద ప్రత్యేకించి చూస్తుంది. ఈరోజు మేము కూడా ఉపాధ్యాయులందరం కూడా దీన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రవిబాబు గారి దాడిని ఖండిస్తున్నాం. అట్లాగనే విద్యార్థులకి బోధన చేయటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. రవిబాబు గారి చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఇటువంటి చేయరు. రవిబాబు గారు ఒక మంచి ఉపాధ్యాయుడు. దాంతోపాటు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సేవ చేస్తారు. తను సువార్త సేవను అందించడంతో పాటు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి పండగ రోజు ఒక 50 మంది కుటుంబాలకి ఎక్కడైతే పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బట్టలు పంపిణీ చేసి పేద బడుగు బలహీన వర్గాలని చైతన్యవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. విద్యార్థులకి ఒక 40 సంవత్సరాల నుండి సండే స్కూల్ నడుపుతూ విద్యార్థులు ఎలా మెదగాలని చేస్తాడు. ప్రతి దానిలో యాక్టివ్గా పనిచేస్తాడు. తను అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి కాదు. ఇది మనసులో రకరకాల కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని ఉపాధ్యాయుడి మీద దాడి చేశారు. అట్లాగనే అడ్డొచ్చిన మహిళా ఉపాధ్యాయులను చూడకుండా కొంతమంది బయట వ్యక్తులు వచ్చి అకారణంగా చేశారు. దీన్ని మేము పెద్ద ఎత్తున ఎస్పీ గారికి అట్లాగనే పెద్దలు రాష్ట్రంలో ఉన్న హోంమంత్రి గారికి కూడా తెలియజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది అయితే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, శిక్షించాలి. కఠినంగా శిక్షించేంత వరకు మేము ఉద్యమం చేపడతాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరమైతే ఉపాధ్యాయులందరూ రోడ్డుకెక్కి కూడా రవిబాబు గారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించి వాళ్ళందరూ శిక్షార్హులయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైల్వేల ప్రైవేటీకరణకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి మర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న రైల్వే సంస్థను ప్రైవేటీకరించాలనుకోవడం తగదన్నారు. కార్యక్రమంలో చైర్మన్ శివకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాసులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ARF జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ సెక్రటరీ శంకర్రావు గారు, అలాగే డివిజనల్ సెక్రటరీ జి శ్రీనివాసరావు గారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ప్రైవేటైజేషన్ మీద వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. దీంట్లో మన గూడూరు బ్రాంచ్ నుంచి ఆఫీస్ బేరర్లు, కార్యకర్తలు అందరూ పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈరోజు నిరసన కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈరోజు మానిటైజేషన్ పేరు మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 90 ప్యాసింజర్ ట్రైన్లు ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేయడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే 400 రైల్వే స్టేషన్లు మరియు
15 స్టేడియాలు, 265 గూడ్ షెడ్లు మరియు 741 కిలోమీటర్ల మేర ట్రాక్ని కొంకణ్ రైల్వేలో ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి దాని మూలాన 1,52,490 కోట్ల రూపాయలు నిధులు సమీకరించాలనే పేరుతో దాన్ని అమ్మకం అనే పేరు తీసేసి మానిటైజేషన్ అనే పేరు పెట్టడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మా యొక్క జాతీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు నిరసన దినంగా ప్రకటిస్తూ వార్నింగ్ డే అనే పేరు పెట్టి ఈరోజు ప్రభుత్వానికి మేము మా ఆస్తులు అమ్ముకుంటే, మా జాతీయ సంపదను మేము అమ్ముకుంటే ఖచ్చితంగా నిరసిస్తూ వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసే విధంగా ఈరోజు గూడూరు బ్రాంచ్లో ఆ కార్యక్రమంలో భాగంగా మేమంతా కూడా నిరసన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనేక విధాలుగా ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో కార్పొరేట్ వ్యక్తులకి రైల్వే వ్యవస్థని అంటకట్టాలని చెప్పి అన్న దురుద్దేశంతో ఈరోజు పావులు కదుపుతూ నివేదికలు తయారు చేస్తూ ఈరోజు గవర్నమెంటు ఒక పథకం ప్రకారం 12,50,000 మంది రైల్వే ఎంప్లాయీలను వీధిలో పడేసే విధంగా విధి విధానాలు తయారు చేస్తూ ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి కల్పిస్తుంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు చేయడానికి గాని లేదా నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు గాని చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్పారు. గూడూరు వలయానందపురంలో మున్సిపల్ పాఠశాలను పరిశీలించారు. ఆయన వెంట గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. సొంత నిధులతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పురోగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. రైతాంగ సంక్షేమం కోసం ఆర్బీకే కేంద్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. గతంలో ప్రభుత్వం రైతాంగానికి సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో 1,000 కోట్ల అక్రమాలు పాల్పడిందని ఆరోపించారు. ప్రజల నుంచి డబ్బులన్నీ తీసి ప్రజలందరికీ పంచుకుంటూ పోయి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు మళ్ళీ హామీలు గుప్పించి అక్కడ నుంచి ఓట్లు సంపాదించుకొని అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నం అయితే కాదు. అలాగైతే అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఖజానా నుంచి డబ్బులు తీయడం, పంపకాలు చేసుకుంటూ పోతుండడం, ఏ ఓట్లు ఎక్కువ తెస్తాయో అవే చేసుకుంటూ పోవచ్చు. కానీ ఆయన అట్లా చేయట్లేదు. దానికి ఒక్కసారి స్వస్తి పలికి నిజమైన అభివృద్ధి. ఎలాంటి అభివృద్ధి అంటే ప్రతి కుటుంబం కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ జీవనోపాధి తాము ఎంచుకొని ఆ దిశగా అడుగులేసి ఆ దిశగా సొంత కాళ్ళ మీద నిలబడి సొంతంగా వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించుకొని నిలబడగలిగిన ఒక స్వావలంబన అంటాం కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకో, అలాంటివి తీసుకురావాలని ఆ క్రియలోనే ఆ ప్రక్రియలోనే ఆ కుటుంబం కూడా ముందుకు అభివృద్ధి చెందాలా, వాళ్ళ పిల్లలంతా మంచి పౌరులుగా తయారు కావాలా అనే ఉద్దేశంతో ప్రతి పథకం కూడా ఆయన రూపకల్పన చేశాడు. ఇంతకుముందు మంత్రి గారు మిగిలిన వాళ్ళు చెప్పినట్టు విత్తనం నుంచి విక్రయం దాకా అనే స్లోగన్ పెట్టుకుని ప్రతి చోట చేయూతనిచ్చి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అంటాం కదా, చేయూతనిచ్చి నడిపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం ఎట్లా. రైతు భరోసా కేంద్రాలు ఒక కేంద్ర బిందువుగా ఈరోజు రైతు సంక్షేమ కార్యక్రమాలు, రైతు వ్యవసాయం అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళ చైతన్య పరిచయ కార్యక్రమాలు అన్నీ కూడా ఆర్బీకే కేంద్రంగా జరగడం చూస్తున్నాం. ఈ ఆర్బీకేలు ముందు లేదు ఆలోచన. ఇది ఈ ఆర్బీకేలు ముందు లేని ఆలోచన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చాక ఆయన మొదలుపెట్టిన ఈ యజ్ఞంలో అవి ఈరోజు ప్రధాన అజెండాగా ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలన్నీ రైతులకు సంబంధించినవన్నీ వాటి ద్వారానే కిందికి పోవడం ద్వారా ఒక వేదిక తయారైంది. అందులో భాగంగానే ఈరోజు కస్టమ్ హైరింగ్ అదే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లంట, అందులో భాగంగానే ఈరోజు ప్రసాద్ రెడ్డి గారు ట్రాక్టర్లు ఇచ్చిన రైతులకు సహాయంగా ఉండేట్టు విపరీతంగా అద్దెలు చెల్లించి ట్రాక్టర్లు తెచ్చుకొని అవి కూడా టైంకి దొరక్క లేదా పైనుంచి ఏదో సబ్సిడీల పేరుతో ఇచ్చే వాటితో గత ప్రభుత్వంలో చూసాం కోట్లాది రూపాయలు ఎట్లయితే అవినీతి అక్రమాలు జరిగే ఈ ట్రాక్టర్ల పంపకంలో కానీ వీటిలో కానీ అలాంటి వాటికి అవకాశం లేకుండా ఈ ప్రయోగం చేస్తే ఎట్లుంటుందనే దాని నుంచి వచ్చిందే ఈ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఈరోజు వచ్చాయి.
రైస్ పుల్లింగ్ యంత్రం పేరిట మోసానికి పాల్పడిన నిందితులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు వాసి మాబాషా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన షేక్ మున్నాను వంచారు. తమ వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని, దానికి రాకెట్ ఉపగ్రహాలు వినియోగిస్తామంటూ మాబాషాకు కర్ణాటకలోని దావనగేరుకు చెందిన ఆదర్శ్ బసవ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న యూనివర్సల్ ట్రేడ్ కంపెనీ అధినేత సిద్ధార్థ్ జైన్ మాయమాటలు చెప్పారు. దాని ఖరీదు 1000 కోట్ల దాకా ఉంటుందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 100 కోట్ల వరకు రుణం కూడా ఇస్తారని తెలిపారు. వారి మాటలను విశ్వసించిన బాధితుడు 3 కోట్లు చెల్లించాడు. ఆ తర్వాత మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో చిన్న పార్టీ ఫామ్ చేసి నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నిందితుల పేర్లు సిద్ధార్థ్ జైపూర్ రాజస్థాన్ చెందిన, ప్రస్తుతం ఢిల్లీలో వసంతకుంజలో ఉన్నాయండి. ఇంకో అతను షేక్ మున్నా 32 సంవత్సరాలు, మద్దూరు గ్రామం, జోగులాంబ, గద్వాల జిల్లా. వీళ్ళని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రైస్ పుల్లింగ్ ఒకటి ఉందని, డబ్బు బాగా సంపాదించాలనే కోరిక ఉన్న వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గర డబ్బులు అధికంగా గుంజుకొని వాళ్ళకి రైస్ పుల్లింగ్ అనే అసలు లేని యంత్రాన్ని ఉందని చెప్పి దాని ద్వారా మీకు అదృష్టాలు వస్తాయి, మీకు చాలా డబ్బులు వస్తాయని వాళ్ళని నమ్మవలికి ఆ యంత్రాలు, ఈ రైస్ పుల్లింగ్ అనే యంత్రం శాటిలైట్లోనూ మరియు రాకెట్లోనూ వాడతారని వాళ్ళని నమ్మించి దాన్ని చూడాలంటే కూడా 30 లక్షల జాకెట్ వేసుకోవాలి అని చెప్పి దాదాపు మన కర్నూలు టౌన్లోనే 3 స్టేషన్స్ పరిధిలో ఉన్న వ్యక్తుల దగ్గర 6 కోట్ల పైన, అంటే 6,90,00,000 విలువ చేసే సొత్తుని వీళ్ళు గుంజుకోవడం జరిగిందండి అమాయక ప్రజల దగ్గర నుంచి. ఇతని పేరు సిద్ధార్థ్ జైన్ అనే అతను యాక్చువల్లీ 12 ఏళ్ల ముందే ఇట్లా రైస్ పుల్లింగ్ దీంట్లో ఒక దగ్గర మోసపోవడం, అతను అన్ని డబ్బులన్నీ కోల్పోవడం, ఆ తర్వాత దాన్ని అతను ఇదేదో బాగుందని చెప్పి దాన్ని ఆ రీతిలోనే అతను కూడా సంపాదించాలనే నెపంతో అతను ఇలా స్టార్ట్ చేస్తూ దాదాపు వివిధ రాష్ట్రాల్లో, అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో వీళ్ళని ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా రైస్ పుల్లింగ్ అనే ఒక యంత్రం ఉందని చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ 3వ అక్యూజ్డ్ ఆదర్శ్ బసవ అనే అతను కర్ణాటకకు చెందిన వ్యక్తి, అతను పరారీలో ఉన్నాడు. అతను కూడా వస్తే ఇంకా ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 3 టౌన్ లిమిట్స్లోనే కాకుండా 4 టౌన్లోను మరియు తాలూకా స్టేషన్ లిమిట్స్లోనూ వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 3 టౌన్లో క్రైమ్ నెంబర్ 174/2021 అండర్ సెక్షన్ 420 మరియు ఈ తాలూకా లిమిట్స్లో మోసపోయిన వ్యక్తులు, అంటే కాజా అనే వ్యక్తి ద్వారా 1,25,00,000 తీసుకోవడం జరిగింది. అతను మరియు పింజాని మాబాషా దగ్గర 25 లక్షలు తీసుకోవడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా క్రైమ్ నెంబర్ 606 మరియు 631/2021 అండర్ సెక్షన్ 420 IPC నమోదు చేయడం జరిగింది. కర్నూలు 4 టౌన్ పోలీస్ స్టేషన్లో 1,80,00,000 మోసపోయిన కేసు షేక్ అన్న అనే అతని కంప్లైంట్ ద్వారా క్రైమ్ నెంబర్ 577/2021 అండర్ సెక్షన్ 420 IPC కింద కేసు నమోదు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ప్రాణ్యం వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్రాహ్మణపల్లెకు చెందిన నాగరాజు, ఎలిజబెత్ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి పిల్లలకు గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పాకలలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్న 5గురిని పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 142 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 50,000 రూపాయలుంటుంది. పాకల ఎస్ఐ వంశీధర్, సిఐ ఆశీర్వాదం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బంది సోమేష్ కుమార్, ఢిల్లీ బాబును అభినందించినట్లు చెప్పారు. చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే చిత్తూరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ గంజాయి పైన, సారాయి పైన, అలాగే కర్ణాటక మద్యం పైన అనేకమైనటువంటి దాడులు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మా చిత్తూరు డిఎస్పీ గారు 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. 2 టీముల్లో ఒక టీం వచ్చేసి
కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, దిశ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ వీళ్ళు నిఘా ఉంచడమైనది. వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మా పాకాల ఎస్ఐ వంశీధర్ వారి సిబ్బందితో కలిసి ఈరోజు 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 131 క్వార్టర్ బాటిళ్ళు అలాగే 14 ఫుల్ బాటిల్ను సీజ్ చేసి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా ఏమిటంటే ఇవి సరుకు సప్లై అంతా మెయిన్ వచ్చేసి మన పాకాల మండలము తోటపల్లి గ్రామానికి చెందినటువంటి జగన్నాథ్ రెడ్డి అనే అతను కర్ణాటక నుంచి తెప్పించి వీళ్ళకు విక్రయిస్తే వీళ్ళు పోయి వేరే వాళ్ళకి విక్రయించడం జరుగుతుంది. మెయిన్ పర్సన్ వచ్చేసి జగన్నాథ్ రెడ్డి. అతను కూడా మన చిత్తూరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఈరోజు. దానిలో అతను మొదటి ముద్దాయి. ఇప్పుడు మేము 5 మందిని మా కస్టడీ తీసుకొని వాళ్ళపై కేసు రిజిస్టర్ జరిగింది. అందులో జగన్నాథ్ రెడ్డిని కూడా ఇందులో ముద్దాయిగా చేస్తున్నాము. అతని వల్ల ఈ పాకాల మండలం అంతా విచ్చలవిడిగా ఈ కర్ణాటక మద్యాన్ని అమ్ముతున్నారు. కాబట్టి అతని మీద కూడా మేము కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇల్లు అక్కడ కర్ణాటకలో చాలా చీప్గా వస్తుంది మందు. అక్కడ చీప్గా తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి అధిక ధరలకు విక్రయించి ఈ రవాణాను సాగిస్తున్నారు. కాబట్టి ఇలాంటి జరగకూడదనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఉన్నారు. అందుకు ప్రతి చోట మన చిత్తూరు జిల్లాలోనే ప్రతి చోట దాడులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడి అక్రమ రవాణా చేస్తున్నటువంటి మద్యం దారులందరినీ ఎవరైతే ఉన్నారో వారందరూ వీళ్ళే కాకుండా మిగతా మన మండలంలో కాకుండా మన నైబరింగ్ మండలం అయినటువంటి పెనుమూరు, కుద్రపట్టు, కల్లూరు వీటిలో కూడా నిఘా ఉంచి అలాంటి వారిపై కఠిన చర్య తీసుకుంటామని తెలుపుతున్నాం. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును చిలకలూరుపేట పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బీటెక్ విద్యార్థిని హత్యకు గురై 20 రోజులైనా నిందితుడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ నేపథ్యంలో నిరసన దీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ పోలీసులు ఇలా వ్యవహరించడం తగదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగుతున్నట్లు అనిపించడం లేదంటూ మండిపడ్డారు. రష్మిత మరణానికి కారణమైన డ్రగ్ మాఫియాని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కేవీపీఎస్ జిల్లా నాయకులు నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిర్మల, అలివేలు, నాగేష్ పాల్గొన్నారు. బాలికకు మరణానికి కారణం కడప జిల్లా రాజంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ కేతన్, పోలా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ చిదానంద గౌడ్ ఉన్నారు. బాగుండాలి, ముఖ్యంగా మార్కెట్ బాగుండాలంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటనేది కమిషనర్ గారికి చెప్పి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా సరిదిద్దేదానికి కొంత మనకు గ్రాంట్ అమౌంట్ కూడా కావాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఫస్ట్ ప్రయారిటీగా నేను తీసుకొని ముందు మనకు డబ్బులు ముఖ్యం కాదు, మనకున్న ప్రజలు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ముఖ్యమని చెప్పి వారికి అన్ని విధాలా అనుకూలంగా చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే మన సబ్ కలెక్టర్ గారు అయితే డైలీ చెప్తారు, మనకు రాజంపేటను ఒక మంచి పట్టణానిగా సరి చేయాలంటే మనం ఏం చేయాలనేది ఒక డైలీ నాకు కనీసం వారానికి ఒకసారి మన సబ్ కలెక్టర్ గారు చెప్తూ ఉంటారు, కమిషనర్ గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు రాజస్థాన్లో పుట్టి మన పట్టణాన్ని మనకు బాగా చేయాలి, మనం ఉన్నప్పుడు ఆ పట్టణం బాగా ఉండాలి, ఆ ప్రజలు బాగుండాలని చెప్పి వారు కూడా అనునిత్యం దీని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి తొందరలో దీన్ని ఇంకా ఉంటా. ఇప్పుడు చేసింది చాలా తక్కువే. ఇప్పుడు చేసింది నాకు తెలిసిన గారికి కమిషనర్ గారు 40% ఇంకా చాలా ఉంది చేసేది. అవసరం ఎంత డబ్బులైనా ఏం ఇబ్బంది లేదు, మన ఖర్చులు మనకు కావాల్సింది ప్రజలు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు బాగుండాలి. కాబట్టి వారికి అనుకూలంగా ఏమేమి కావాలో అన్ని చేపిద్దాం. కావాలంటే ఇది 2-3 మనం స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాం కలెక్టర్ దగ్గర. కానీ మనకు స్పెషల్ ఆఫీసర్గా మన ఆర్డీఓ గారి రాబోతున్న తొందరలో
మన సబ్ కలెక్టర్ గారు. వారి ఎప్పుడూ మన పట్టణానికి ఏం కావాలో అన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చేపిద్దాం తప్పకుండా. దీనికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. దీంట్లో ముందు మనం మోడల్ సూపర్ మార్కెట్గా తీసుకురావాలని కూడా మా ఆలోచన ఉంది. దీనికి ఆల్రెడీ ఎస్టిమేట్ తయారు చేశాం. దాదాపు 6 కోట్ల రూపాయలతో దీన్ని ఎస్టిమేట్ తయారు చేశాం. కానీ అది కొన్ని ప్రాబ్లం వల్ల డిలే అవుతుంది. తొందరలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాడికి బాగా అన్ని మెరుగులు చేసేసి మీకు అందరికీ అందిస్తాం. మీరు వ్యాపారస్తులు బాగుండాలి, అదేవిధంగా మన పబ్లిక్ కూడా ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పే మా కోరిక. ఎందుకంటే ఇక్కడ నాణ్యమైన మీరు ఆ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా ఎంత నాణ్యంగా మీరు ఇస్తే అంత నాణ్యంగా అంత ఆరోగ్యంగా మన ప్రజలు ఉంటారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అక్కడే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బాగా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే నాణ్యమైన సరుకులు తెప్పించాలి. ఒక 5 రూపాయలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ కరెక్ట్గా రేటు తీసుకోండి. కరెక్ట్గా నాణ్యమైన సరుకులు మన ఆరోగ్యం బాగుండాలంటే ఈ కరోనా సమయంలో మీకు అందరికీ తెలుసు ఎన్ని మనం రిస్కులు తీసుకున్నాం, ఎంతంత ఫేస్ చేస్తున్నామో పబ్లిక్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా మన కోవిడ్కున్న కొన్ని పద్ధతులన్నీ కూడా మనం పాటించాలి. మాస్కులు తప్పకుండా ధరించాలి, డిస్టెన్స్ పాటించాలి. ఇవన్నీ కూడా పాటిస్తూ నాణ్యమైన సరుకులు అందిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడే మెయిన్ మీరు. కడప జిల్లా సిద్ధవటం మండలం బొగ్గుడివారి ప్రాథమికోన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ తులసీధర్, ఉప సర్పంచ్ ఎల్లారెడ్డి జగనన్న గోరుముద్దను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ తులసీధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పాఠశాలలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి పిల్లవాడికి ఖచ్చితంగా మాస్క్ వేస్తూ శానిటైజర్ వాడుతూ మేము చదువు బోధిస్తున్నాము. ప్రతి పిల్లవాడు కూడా పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఖచ్చితంగా మాస్క్ ప్రతి ఒక్కరి ధరిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కూడా నాణ్యమైనదిగా మేము ఉండే విధంగా చూస్తున్నాం. మేము ప్రతిరోజు ప్రతి పిల్లవాడు కూడా జగన్ విద్య కనుక ప్రతి ఒక్కటి కూడా అమలయ్యే విధంగా మేము చూస్తున్నాం పిల్లలకు. ఇప్పుడు ఈరోజు వచ్చేసి పిల్లవాళ్ళు కొందరు బడిలో చేరారు. వాళ్ళ ఆధార్ కార్డులు ఏమో మాకు ఇచ్చి చేరారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళకి ఆధార్ డేటా నడపడం వస్తుంది. అది విషయం ఏమన్నప్పుడు వాళ్ళు కేవైసీ చేసుకోవాలి, ఈవైసీ చేసుకోవాలి అంటున్నారు అనమాట. మేము అవి కూడా చేసేందుకు మేము కృషి చేస్తున్నాము. గుంటూరు జిల్లా గురుజాల పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ కి శ్రీమంతం చేశారు. డీఎస్పీ జయరాం, సిఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరి సమక్షంలో తనకు శ్రీమంతం జరగడంతో కానిస్టేబుల్ బంగారమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిపై ప్రశంసల జల్లు. సామాన్యులకు అండగా నిలబడడం అభినందనీయమన్నారు. సామాన్యులకు అండగా నిలబడడం అభినందనీయమన్న ప్రభుత్వ సలహాదారుడు. రైస్ పుల్లింగ్ యంత్రం పేరిట వంచన, నిందితులను అరెస్టు చేసిన కర్నూలు పోలీసులు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గృహ నిర్బంధం. నిరసన దీక్షను భగ్నం చేసేందుకు ఇలా వ్యవహరించడం తగదన్న టీడీపీ నేత. కర్నూలు జిల్లా ప్రాణ్యం వద్ద ప్రమాదం, దంపతుల మృతి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.